సరే, ఈ 49వ కీర్తనలో కీర్తన భాగం ఉత్తర ప్రత్యుత్తరంగా చదవబడిన 49వ కీర్తనలో మొదటి వచ్చిన ఒకసారి గుర్తు చేసుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి. ఇక్కడ కీర్తనకారుడు కీర్తన తెలియజేస్తూ సర్వజనులారా, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి, లోకములో ఉంటున్న వారందరూ కూడా, కాపులు ఉంటున్న వారందరూ కూడా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గి ఆలకించుడి, చెవియొగ్గి వినుడి. నేను మాట్లాడబోతున్న మాటలు సామాన్యమైన సంగతులు కాదు, గూఢార్థమైనవి, లోతైనవి, రహస్యమైనవి. ఇంతవరకు మీరు కని విని ఎరుగని సంగతులను నేను మీతో మాట్లాడబోతున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి అని కీర్తనకారుడు మాట్లాడుతుంది. ఏంటో ఈ చెప్పబోతున్న సీక్రెట్. ఎముకల్లో ఏముందో, మాంసంలో ఏముందో, నరములో ఏముందో, రక్తములో ఏముందో మనకు తెలిసినవి, కానీ మనసులో ఏముందో తెలుసుకోగలిగిన వారు మనం కాదు. ఇప్పుడు దేవుడు మాట్లాడబోతున్న విషయాలు ఏంటంటే మనసు లోతుల్లో నుండి. ఎందుకంటే అది చాలా క్లిష్టమైన చోటండి. నాకు ఏం తెలుస్తుంది, ఏమంటే మీకు బీరకాయ ఇష్టమా, కాకరకాయ ఇష్టమా, వంకాయ ఇష్టమా, ఇలాంటి ఇష్టాలు తెలిసిపోతాయండి. కానీ నీ మనసు లోటు గురించి ఎవరికి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడే. తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ఆయనే చెప్పాలి నీ మనసు గురించి, ఆయనే చెప్పాలి నీ మనసు మాటలో ఏముందో దేవుడే చెప్పాలి. అలా దేవుడు చెప్పిన కొన్ని విషయాల్లో కొన్ని సంగతులు మీ ముందు ఈరోజు వచ్చారని ఆశపడుతున్నాను. ఒక గట్టి పువ్వును చూపించాడండి. ఏం చూపించాడండి? ఒక గట్టి పువ్వును చూపించాడు. ఆ గట్టి పువ్వును చూపించి ఏమన్నాడు తెలుసా? సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం ఈ గడ్డి పువ్వులాగా అలంకరించబడలేదు అన్నాడు. అంటే గడ్డి పువ్వు అందానికట, ఆ గడ్డి పువ్వు ఒక ఐశ్వర్యానికట, సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం సరితూగలేదట. అలా దేవుడు అలంకరించబడలేదట, అలంకరించలేదట సొలొమోను. ఇంతకు సొలొమోను ఎలా ఉన్నాడో ఆలోచించాలి. సొలొమోను ఎలా ఉన్నాడో ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం గడ్డి పువ్వు కూడా సరిపోలేదు, గడ్డి పువ్వు కూడా సరిపోలేదు సొలొమోను. ఇంతకు సొలొమోను ఎలా ఉన్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ చూద్దాం. 3వ వచనం, నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందననియు మతిహీనత యొక్క సంగతంతయు గ్రహించననియు నా మనస్సులో నేను మొదట చేసే ప్రయోగం ఏంటో తెలుసా? మొదట చేసిన ప్రయోగం ఏంటో తెలుసా? ఇదిగో నేను ద్రాక్షారసము చేత పూర్తిగా తాగి, అసలు బాగా తాగి మత్తుండి అయిపోతే ఎంత ఆనందం ఉంటుందో, నా మధ్య అంతా కోల్పోయి మతిహీనత యొక్క స్థితిలో పెడితే ఎంత ఆనందం ఉంటుందో చూస్తానని చెప్పట శుభ్రంగా తాగాడు. అంటే త్రాగుడు గురించి సొలొమోనుకు తెలియదు ఏంటి? లేదు. త్రాగుడు యొక్క అంతు చూసేసట, త్రాగుడు యొక్క అంతు చూసేసట. ద్రాక్షారసం అంతా తాగేసి నేను మత్తుడైపోయి ఎంత మజా ఉంటుందో చూస్తాను అనుకున్నాడు. ఆ అంచు కూడా వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇంకేమనుకుంటున్నాడో చూద్దాం. తర్వాత వచ్చి నేను గొప్ప గొప్ప పనులన్నా చేయాలనుకుంటున్నాను,
ఇల్లు కట్టిస్తాను, తోటలు నాటిస్తాను, శృంగార వనములు చేయిస్తాను, ఫలవృక్షం నాటిస్తాను. ఇక మీరు చూసుకోండి, నేను చదువుకుంటాను వినండి. అంటే 6వ వచనం, వృక్షములు, నారుమళ్ళు, చెరువులు, పనివారు, దాసులు, దాసీలు, మేకలు, మందలు, వెండి, బంగారం, రాజులు. ఇక ఒకటేనండి, అన్ని సమకూర్చుకున్నాడండి. అతనికి లోపైనది ఏంటి లేదు. ఫలవృక్షాలు కావాలా? ఎన్ని రకాల పనులు ఉన్నాయో అన్ని రకాల తోటలే ఇచ్చాడు. నగరాలు కట్టించుకున్నాడు, రాజమందిరాలు కట్టించుకున్నాడు, చెరువులు తవ్వించాడు. ఏదైనా దాని అందు చూసేయాలి. తప్పైనా దాని అందు చూసేయాలి, ఒప్పైనా దాని అందు చూసేయాలి. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడండి సొలొమోను రాజు. ఏమనుకున్నాడండి? పెళ్లి చేసుకోవాలనుకున్నాడండి. ఒక పెళ్లి చేసుకున్నాడు, తృప్తి లేదు. 2 పెళ్లి చేసుకున్నాడు, తృప్తి లేదు. 3 పెళ్లి చేసుకున్నాడు, తృప్తి లేదు. ఇక ఏం చేయాలనుకుంటే పెళ్లిళ్ళు అందు చూసేయాలనుకున్నాడండి. అలాంటి మనలా ఉంటుంది మన మనసు. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందని 700 మంది రాజకుమార్తెలు చేసుకున్నాడట. మహానుభావుడు దండవ తండ్రి. 700 మంది రాజకుమార్తెలను చేసుకున్నాడట. ఇంక 700 మందితో పాటు ఉపపత్రులు కొంతమంది వచ్చారు. వీడు ఒక 300 మంది. మొత్తం ఎంతమంది? నేను చెప్పట్లేదండి, ఆయనే చెప్తున్నాడండి. 1000 మందిని చేసుకున్నాడట. త్రాగుల్లో మజా ఏంటో చూసేయాలనుకున్నాడు. పెళ్లిళ్ళలో సుఖ సంసారంలో మజా ఏంటో చూసేయాలనుకున్నాడు. తిండిలో మజా ఏంటో చూసేయాలనుకున్నాడు. సంపాదనలో మజా ఏంటో చూసేయాలనుకున్నాడు. అన్ని మజాలు చూసేశాడండి. అన్ని మజాలు చూసేశాడు. ఒక పక్క నుంచి దేవుడు అంటున్నాడు, సొలొమోను, ఒక గడ్డి పువ్వుకు కూడా నువ్వు సరిపోవు. సుఖం అన్నావు, సౌఖ్యం అన్నావు, ఆనందం అన్నావు, త్రాగుడు అన్నావు, వివరం అన్నావు, సంపద అన్నావు, బంగారం అన్నావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అలంకరించి నిలబెట్టిన ఒక గడ్డి పువ్వు ఒకవైపు, సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం ఒక గడ్డి పువ్వులాగా అలంకరించబడి ఉండలేదు. ఇప్పుడు ఆలోచించండి, దేంట్లో ఉందండి సంతోషం? దేంట్లో ఉందండి సుఖం? శరీర కోరికల్లోనా, తినడంలోనా, త్రాగడంలోనా, వివాహంలోనా, దేంట్లో ఉంది? చివరికి ఏం చెప్పాడో తెలుసా అండి? అయ్యగారి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. అదే అధ్యాయంలో 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులు ఏ పనులు? చెరువులు తవ్వించడం, తోటలు వేయడం, త్రాగడం, తినడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల కనడం, బంగారాన్ని సంపాదించడం, వెండి సంపాదించడం, నగరాలు కట్టించుకోవడం, ఈ పనులన్నీ లెక్క పెట్టుకొని అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను. ఎందుకు ఏమి సంపాదించిందే కదా, సాధించిందే కదా. పెళ్లి చేసుకున్నాను, అలాగే ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఏం పెళ్లి వద్దండి. పెళ్లి ద్వారా ఏం సంపాదించలేదా? పెళ్లి ద్వారా ఏం సంపాదించలేదా? సంపాదించలేదు. ఎందుకంటే వీరి ఆలోచన వివాహం గురించి ఒకటి. మరి వ్యవసాయంలో ఏముందండి? వ్యవసాయంలో ఏ రాబడి లేదు. మరి ఉద్యోగంలో ఏముందని సమూహం వెళ్ళిపోయి సాయంకాలం రావాలండి. ఉద్యోగంలో లేదు, వ్యాపారంలో లేదు, వెండిలో లేదు, బంగారంలో లేదు, పెళ్లిలో లేదు, విడాకులు లేదు, పిల్లల కన్నంలో లేదు. మరి ఏంటయ్యా ఇక్కడంటే చెప్తున్నాడు, ఇదంతయు వ్యర్థమే. అవునండి, వీటన్నిటిలో దేవుని చిత్తము లేనప్పుడు ఏం మిగిలిపోదు మనకి? భూమి. ఎవరి చిత్తం లేనప్పుడు? దేవుని చిత్తం లేనప్పుడు. దేవుని చిత్తం లేనప్పుడు పెళ్లి దేవుడి కొరకు అనుకోవాలి, పిల్లలు దేవుడి కొరకు అనుకోవాలి, సంపాదన దేవుడి కొరకు అనుకోవాలి, వ్యవసాయం దేవుడి కొరకు అనుకోవాలి, ఫలసాయం దేవుడి కొరకు అనుకోవాలి, ఉద్యోగం దేవుడి కొరకు అనుకోవాలి. అసలు నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుడి కొరకు, దేవుడి కొరకు, దేవుడి కొరకు, దేవుడి కొరకు అని అనుకోగలిగితే అప్పుడు నీ చేతిలో ఫలం ఉంటుంది. ఎందుకనగా దేవుడితో జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనవి సరే, చెడ్డమైనవి సరే, ప్రతి వాడుట
క్రీస్తు న్యాయపీఠం ఎదుట జీతం తీసుకోవడానికి నిలబడాల్సి ఉండగా మనతో సంపాదించుకోవడం తప్ప తప్పే, తప్పు నెల తప్పు. చాలా కష్టంగా కఠినంగా ఉంటాయి ఈ మాటలు. ఎందుకో తెలుసా వాస్తవాలు. నిజమెప్పుడు చాలా చేదుగా ఉంటుంది నోటికి. అందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చి తినమంటే మాచపత్రి వలె ఉందట, చేదుగా ఉందట, కానీ కడుపుకు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంది. అది వాస్తవం. సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, రాజులేమి, అధికారులేమి వినాలండి. ఏం వినాలి అంటే సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం ఒక గడ్డి పువ్వు అందానికి సరిపోలేదట. మరి ఈ సొలొమోను గారి వైభవం ఎప్పటికండి ఆయన తవ్విన చెరువులు, ఆయన కట్టిన కోటలు, ఆయన నాటిన తోటలు అన్ని వండర్స్, అన్ని అద్భుతాలే. దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అన్ని అద్భుతాలే. కానీ అద్భుతాలన్నీ కూడా ఏమైపోయాయి తెలుసా? అభూత కల్పనలు అయిపోయాయి, బూడిదైపోయాయి. కారణం ఏంటో తెలుసా? నీకు భార్య కావాలా, నీకు భర్త కావాలా, ఎందుకని అడగాల తెలుసా? దేవా నా కోరిక కాదు ప్రభువా, నీ కోరికే. పిల్లలు దేవుడి కోరికే. ఒక తల్లి అడుగుతుందండి, అయ్యా నీవు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నేను నీకు ఇచ్చేస్తాను. నీకెవడం ఎందుకు, మళ్ళా నువ్వు ఆయనకి ఇవ్వడం ఎందుకు? నీకెవడం ఎందుకు, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? నీకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గొడ్రాలు అనే నింద నాకు తొలగిపోద్ది. నీవు నాకు ఇస్తే గొడ్రాలు అనే నింద తొలగిపోద్ది. నింద పోయింది అనుకోండి, ఇక నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఆ బిడ్డ నీ కొరకే. ఆస్తి కూడా అంతే, ఐశ్వర్యం కూడా అంతే, పదవి కూడా అంతే, పొజిషన్ ఏదైనా దేవుడితో, అది దేవుడితో ఉండాలి. తిండి దేవుడి కొరకే తినాలి. అందుకే అంటాడు, ఇదిగో నీవు తిండి పోతు వెళ్ళాక సొలొమోను చెప్తాడు, నీ గొంతుకు ఏం పెట్టుకోవాలట? ఏంటండి ఎవరు చెప్పట్లేదు? నేను మిమ్మల్ని ఏంటి అనలేదు, చెప్పండి. ఎన్ని ఫంక్షన్లో చూడలేదు నేను మిమ్మల్ని. చాలా ప్రమాదం కదండి, నాతో చాలా ప్రమాదం కదా. ఎన్ని ఫంక్షన్లో చూడలేదు. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళా మన క్యారేజీ, మన ఆవుకు కేవలం మన మనస్తత్వం అంతా అంతేనండి. ఇశ్రాయేలు దేవుడు చెప్పాడట, నేను ఆకాశం నుండి మన్నాను నీ కొరకు కురిపిస్తాను. మీరు ఏం చేస్తారు తెలుసా? ఏ పూటగా ఆ పూటగా కూర్చుకుంటే అన్నాడండి. మరి ఎందుకు ప్రభు రెండో రోజు వద్దు అన్నాడు. నేను మళ్ళా రేపు ఇస్తాను కదా అన్నాడు. నువ్వు అలాగే అంటావు, రేపు వెళ్తావేమో, ఒకవేళ మొబ్బు వస్తుందేమో, వాన వస్తుందేమో, రేపు నువ్వు మళ్ళీ కనబడవు ఒకటి అని చెప్పి దాచుకున్నాడండి. వెళ్ళి ఉదయం వేసారు కదా, ఏదైతే తెలుసండి, పురుగులు వచ్చేసాయట. ఉదయం వేసరికి ఏమొచ్చాయట? పురుగులు వచ్చాయట. అంటే మనకి తృప్తి ఉండదండి, తృప్తి ఉండదు. ఉదయం తిన్నాను కదా, మధ్యాహ్నం ఏం తింటున్నా తృప్తి ఉండదు. అప్పుడు తింటాం, రాత్రికి తింటాం, తెల్లవారుసరి చెప్తామండి ఊరితో, నేను అమ్మ ఆ పంచలోని ఏం భోజనాలు తింటారమ్మా, తిన్నాను కడుపులో అసలు తిన్నాక ప్రాబ్లం ఫంక్షన్లో భోజనం కాదండి. నువ్వు మిక్సీలో ఎక్కించిన ప్రాబ్లం, ఏమైనా సగం గాలి ఇచ్చి మిక్సీ ఎంత తిన్నావు, ఫుల్గా ఎక్కించావు మిక్సీ, అది బయటికి వెళ్ళినంత వరకు బాధే. మళ్ళీ ఎవరు తింటాం? ఏడో ఉండేది వంటలు వాళ్ళు బాగా ఉంటారు. ప్రాబ్లం తృప్తి లేదు కదా. సొలొమోను అలాగే తిన్నాడండి, అలాగే త్రాగాడండి, అలాగే జీవితాన్ని అనుభవించాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక గడ్డి పువ్వు కూడా దానికి నువ్వు సాటి కాదు సొలొమోను. ప్రభు అని క్రీస్తు చెప్తున్నానండి, సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం, 1000 మందిని పెళ్లి చేసుకున్న సొలొమోను సైతం, నగరాలు కట్టించిన సొలొమోను సైతం తిండి త్రాగడం అనుభవించడం, అలాంటి సొలొమోను కూడా ఒక గడ్డి పువ్వుకు సరిపోలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ గడ్డి పువ్వు కూడా ఎందుకు పూస్తుందో తెలుసా అండి? తెలుసా మీకు ఎందుకు పూస్తుందో? గడ్డి పువ్వు పూయడం ఏంటంటే అడిగారట. తైలాన్ని ఇచ్చే ఒలివ చెట్టుని అడిగారట.
వాక్యం చెప్తున్నది, ఒలివ చెట్టు మా మీద నీవు అధికారం అయిందు అని. అంటే ఒలివ చెట్టు చెప్పిందట, దేవునిని రాజులను అభిషేకించు తైలమును నేను ఇయ్యక మీ మీద అధికారం కలిగి నేనున్నా అని అడిగింది. నాకు అధికారం కాదు, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నా నూనెతో దేవుని యొక్క పని జరగాలి, నా నూనెతో రాజుని అభిషేకించాలి, నేను దేవుని పిల్లలైన వారిని సంతోషపెట్టాలి. నిజంగా ఒక పువ్వును చూడగా మీకు ఏమనిపిస్తుంది? ఒక పువ్వును చూడగా మీకు ఏమనిపిస్తుంది? తప్పక తెప్పించి నన్ను ఏమనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ముందు పువ్వును చూడగానే ఏంటండి ముందు మనసుకి ఏమనిపిస్తుంది తెలుసా? హాయి అనిపిస్తుంది, తేలిక పడిపోతుంది. ముందు పువ్వుని చూడగానే మనసు తేలిక పడిపోతుంది. అది ఏ పువ్వు అయినా ముందు పువ్వుని చూడగానే మనసు తేలిక పడిపోతుంది. మనుషులను సంతోషపెట్టే లక్షణం ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఉంది. మనిషిని ఆనందపరిచే లక్షణం ప్రతిదానికి ఉంది. మనిషి యొక్క ఆకలిని తీర్చే లక్షణం ప్రతిదానికి ఉంది. మరి మనిషికి తృప్తి పడే లక్షణం అసలు లేనే లేదు. ప్రపంచ ఆస్తినంతా సంపాదించిన ఇంకేదో వెలితి. సొలొమోను అండి తన బ్రతుకు కాలంలో యుద్ధాలు ఏం చేయలేదండి. నిజంగా అనుభవించిన రాజా పాటేస్తే సొలొమోను ఒకటికే వేయాలండి. అతను చెప్తున్న మాట అండి, నేను ఇదిగో త్రాగుల్లో ఆనందం ఎంతో చూడాలంటున్నాను, త్రాగి మతీనులై అంత రోడ్కి వెళ్ళిపోయాను. కట్టడంలో ఆనందం ఎంతో కోరుకున్నాను, భవనాలు రాజనగరాలు కట్టడం ప్రారంభించాను, తోటలు నాటించాను, చెరువులు తవ్వించాను. ఇక నేను చెయ్యదంటూ ఏమి లేదు. పెళ్లిళ్ళు ఆనందం, పండగలు ఆనందం, పబ్బాలు ఆనందం, విందుల్లో ఆనందం, వినోదాలు ఆనందం అన్ని అనుభవించాను. చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వ్యర్థం, నా ప్రయాసంతా ఏముంది సుఖము, ఏముంది సుఖము అని ఏం చేశారండి? ఈవెన్ దేవుని పిల్లలారా, అందుకు ధనవంతులారా వినండి, సొలొమోను కంటే మీరేమి నమ్మగలిగిన వారు కాదు, సొలొమోను కంటే మీరు సుఖపడిన వారు కాదు. ఆ ధనం శాశ్వతం కాదు, ఆ సుఖం శాశ్వతం కాదు. దరిద్రులారా, మీరు బాధపడుతున్నారు అనుకుంటున్నారు కదా, ఆలోచించండి. ఆ సుఖం వ్యర్థమే, ఆ సౌఖ్యం వ్యర్థమే, ఆ వెండి వ్యర్థమే, ఆ బంగారం కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు జ్ఞానము కలిగి ఆలోచించాలి మనం. ఇప్పుడు జ్ఞానము కలిగి ఆలోచించాలి మనం. ప్రభువా, మరి ఏంటి ప్రభువా శాశ్వతం? మరి ఏంటి ప్రభువా శాశ్వతం? ఎటువైపు చూడాలి ప్రభువా? దేని సంపాదించాలి ప్రభువా? దేని కొరకు ప్రయాసపడాలి ప్రభువా? అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంలో పోగొట్టుకుని కదా వారికి ఏమి ప్రయోజనం? మరి ప్రయోజనం ఏంటండి? ఆయన చెప్పాడండి, ఎవడైనను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని కదా వాడు దానిని దక్కించుకును. అంటే దేవుని నిమిత్తమే పెళ్లి, దేవుని నిమిత్తమే పిల్లలు, దేవుని నిమిత్తమే ఉద్యోగం, దేవుని నిమిత్తమే వ్యాపారం, దేవుని నిమిత్తమే వ్యవసాయం, దేవుని నిమిత్తమే జీవితం. అలా బ్రతుకు ఎవరు బ్రతకగలుగుతారో వారట ఏది పోగొట్టుకున్నా దాన్ని ఏం చేస్తారట? సంపాదించుకుంటారు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి, మొదట నా నీతిని, నా రాజ్యమును జరగండి. అంతే తప్ప మొదట తిండిని, ఆ తర్వాత బట్టను, ఆ తర్వాత నివాసాన్ని కాదట. అందుకే ఆయన చెప్తున్న మాటకి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, సూటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆహారం గురించి కానీ వస్త్రం గురించి కానీ చింతింపకుడి. మరి దేని కొరకు ప్రభు చింత? మా పిల్లలు ఏమైపోతారో, ఆ జీవితాలు ఏమైతే ఏమీ అయిపోవు. నువ్వు వాళ్ళు బాగు పెట్టింది అనుకుంటావే, బాగు చేసింది అనుకుంటావే, నిలబెట్టింది అనుకుంటావే, అదే పొరపాటు. నువ్వు నిలబడాలి, నువ్వు బాగుపడాలి. అప్పుడు నీ పిల్లలకు దేవుని మార్గాన్ని అప్పుడు నిలబడతారు. సొలొమోను ఏమన్నాడు తెలుసండి? ఇదిగో నేను కష్టపడి ప్రయాసపడి రాజ్యమంతా సంపాదించి నా పిల్లలకి నేను అప్పచెప్పానే అనుకో, వాళ్ళు బాగు చేస్తారు తప్ప వాళ్ళు బాగుపడనే బాగు పెట్టరు అన్నాడు. నేను కాదు, ఎలా
చూద్దామండి. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. దావీదేమో తన బ్రతుకు దినమనంట యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి, రక్తాన్ని అర్పించి, రాజ్యాన్ని సంపాదించి సొలొమోను చేతిలో పెడితే సొలొమోను అంతటి ఏం చేశాడండి? దుర్వినియోగం పనిచేశాడు. జ్ఞానం అంటే సొలొమోను. మరి అలాంటి జ్ఞాని కూడా సమస్తంలో కోల్పోయాడు, దేవుని వైభవాన్ని కోల్పోయాడు. ఇవన్నీ ఎందుకు రాయించబడ్డాయో తెలుసా? ఇవన్నీ మన ముందు ఎందుకు పొందుపరచబడ్డాయో తెలుసా? ఇప్పుడు ఆలోచిస్తాం. నీ జ్ఞానంతో కానీ, నీ తెలివితో కానీ, నీ యుక్తితో కానీ, నీ ప్రయాసంతో కానీ, నీ కష్టంతో కానీ నువ్వేది సంపాదిస్తామనుకున్నా దేవుడిని లేకుండా ఏది నీకు సంపూర్ణతను తీసుకొని రాదు. దేవుడు నీ జీవితంలో లేడా? నీ ప్రవర్తనలో లేడా? నీ క్రియల్లో లేడా? నీ నడవడికలో లేడా? నువ్వు కలిగినదంతా ఏంటి? నువ్వు కలిగినదంతా ఏంటి? పాట ఉండేదండి పడాలి. అంతా ఓ నేస్తమా యోచించుమా సూర్యుని కింద అంతా వ్యర్థమే. ఎందుకు వ్యర్థం? మన వ్యవసాయం వ్యర్థమా? మన పిల్లలు వ్యర్థమా? మన వ్యాపారం వ్యర్థమా? మన ఉద్యోగం వ్యర్థమా? ఏంటి ప్రభు అంతా వ్యర్థం? వ్యర్థమే. ఎందుకు? ఎందుకంటే నీ వ్యవసాయంలో దేవుడు లేడు, నీ బిడ్డల జీవితాల్లో దేవుడు లేడు, నీ ఉద్యోగంలో దేవుడు లేడు, నీ వ్యాపారంలో దేవుడు లేడు. మరి దేవుడు లేనప్పుడు ఏమవుతుంది జీవితం? దేవుడు లేనప్పుడు ఏమవుతుంది జీవితం? నీకు తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, వివేచన ఉన్నా, విద్య ఉన్నా, వెండి ఉన్నా, బంగారం ఉన్నా ఎవరు లేరు జీవితంలో. దేవుడి లేదు కనుక సమస్తము ఆయన్ని కలిగి ఉన్నావా? ఆయన్ని కలిగి ఉన్నావా? నీ జీవితం ఒక చిత్రం మారిపోతుంది.